ఇమామి డివిడెండు 400% ఢిల్లీ, జూలై-సెప్టెంబరులో ఇమామి నికర లాభం రూ. 100 కోట్లుగా నమోదైంది. 2022 నుంచి 23 వరకు ఇదే కాల లాభం రూ. 180.13 కోట్లతో పోలిస్తే పెద్దగా మార్పు లేదు. కార్యకలాపాల ఆదాయం రూపాయలు 813.75 నుంచి 6.28% పెరిగి రూ. 864.87 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు 2.07% అధికమై రూ. 631.20 కోట్లుగా నమోదయ్యాయి. ముడి సరుకు వ్యయాలు తగ్గడం, ఉత్పత్తుల ధరల పెంపు కారణంగా సమీక్షిస్తున్న త్రైమాసికంలో ఇమామి స్థూల మార్జిన్లు 350 బేసిస్ పాయింట్ల మేర పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూపాయి ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ. 4ను మధ్యంతర డివిడెండుగా చెల్లించేందుకు డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.